మన హిందూ మైథాలజీ ప్రకారం ఈ భూమి మీద ఇప్పటి వరకు చిరంజీవులు 7 మంది. అంటే సత్యయుగం నుండి ఇప్పటి వరకు ఇంకా బ్రతికే ఉన్నవారు. అంతేకాకుండా వారెప్పటికీ బ్రతికే ఉంటారు. మరి ఆ చిరంజీవులు ఎవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 అశ్వత్థామ. ఇతను మహాభారతంలో యుద్ధం చేసిన ద్రోణాచార్య కుమారుడు. నెంబర్ 2 మహాబలి. ఇతను మన పురాణాల్లోనే ప్రహ్లాదుడి మనవడు. నెంబర్ 3 వేదవ్యాసుడు. ఇతన్ని వ్యాస మహర్షి అని కూడా అంటారు. మన హిందూ పురాణాల్లోనే మహాభారతం ఇంకా చాలా వేద గ్రంథాలని ఇతను రచించాడు. నెంబర్ 4 హనుమాన్. హనుమంతుడి గురించి చెప్పనక్కర్లేదు. హనుమంతుడు అప్పటి నుండి ఇంకా ఈ భూమి మీద జీవిస్తున్నాడని మనలో చాలా మంది నమ్ముతారు. అంతేకాకుండా అప్పుడప్పుడు రామాయణం చదువుతూ కనిపించాడని కొందరు చెప్తూ ఉంటారు. నెంబర్ 5 విభీషణ. ఇతను రామాయణంలోని రావణాసుడి తమ్ముడు. ఇతను కూడా ఆ కాలం నుండి ఇప్పటి వరకు ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. నెంబర్ 6 కృపాచార్య. ఇతను మహాభారతంలోని ద్రోణాచార్యకి బావమరిది. అంటే అశ్వత్థామకి మావయ్య వరుస. నెంబర్ 7 ఇక చివరిగా పరశురాముడు. ఇతను ఎవరి కుమారుడో మీకు తెలిస్తే కమెంట్ రూపంలో తెలియచేయండి. మరి వీరిలో